రమయ్య సుమయ్య ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు. రమయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సుమయ్య పేద భూస్వామి. రమయ్య ఎప్పుడూ ఉల్లాసంగా హాయిగా ఉండేవాడు. దానం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సుమయ్య ఎప్పుడూ అదుర్దాగా ఏదో ఆలోచనలు ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైన వచ్చి తన బిరువలోని డబ్బును కాజేస్తాదేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రమయ్యను చూసి అసూయపడేవాడు సుమయ్య. ఒక రోజు సుమయ్య రమయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రమయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రమయ్యకు కంటి మీద కునుకు లేదు. డబ్బు పెట్టే వంకె చూస్తూ కాలం గడిపాడు. సుమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రమయ్యకు పట్టింది. తెల్లవారగానే రమయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్లి సుమయ్యకు తిరిగి ఇచ్చి, నేను పేదవాణ్ణి, నన్ను ఇలాగే నీవు ఇచ్చిన డబ్బు మన సంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు.